ఇక ఎన్టీవీపై ఐఏఎస్ల సంఘం ఫిర్యాదు చేసింది. ఎవరు? ఐఏఎస్లు. మొన్న ఏదైతే ఐఏఎస్లకు సంబంధించిన విషయంలో ఎన్టీవీలో ఒక కథనం ప్రచారం అయింది. ముఖ్యంగా ఒక మంత్రికి ఒక ఐఏఎస్ ఆఫీసర్కి మధ్యలో ఉన్నటువంటి సంబంధం పైన అది మరి కల్పితమైనటువంటి వార్తలు ప్రచారం చేసి ఒక పక్కన ఐఏఎస్ ఆఫీసర్ యొక్క పరువు ప్రతిష్టలకు భంగం కలిగించేటువంటి విధంగా వ్యవహరించారు కాబట్టి చర్యలు తీసుకోవాలంటూ నిన్న వివిధ సెక్షన్ల కింద ఎన్టీవీ పైన పలు యూట్యూబ్ ఛానళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళపైన కేసులు నమోదు చేస్తూ నిన్న పోలీసులు కూడా వాళ్ళ కార్యాలయాలకు వెళ్ళి నోటీసులు ఇచ్చిండు, విచారణకు రావాలని చెప్పేసి ఆదేశించిండు. సో సిసిఎస్లో బిఎన్ఎస్ సెక్షన్ కింద కేసు నమోదు, మహిళా ఐఏఎస్పై వార్తా ప్రసారంపై అభ్యంతరం. సో రకరకాలైనటువంటి కథనాలు వచ్చినాయి. సో మహిళా ఆఫీసర్కి మంత్రి మధ్యలో ఉన్నటువంటి సంబంధం పైన మరి వాళ్ళు కల్పితమైనటువంటి వార్తల వాస్తవమైనటువంటి వార్తలని మనం విశ్లేషించలేం. కానీ ఒక హోదాలో ఉన్నటువంటి వ్యక్తులపైన ఒకటికి 2 సార్లు ఆలోచించి వార్తలు ఇస్తే బాగుండేమో మేబీ. ఎందుకంటే ఒక మంత్రికి, ఒక సీనియర్ మంత్రి, ఒక ఐఏఎస్ అంటే మనకు తెలుసు ఒక అతి ప్రాధాన్యమైనటువంటి వృత్తిలో ఉన్నటువంటి ఆ వ్యక్తి యొక్క పరువు ప్రతిష్టకి వ్యక్తిగతమైనటువంటి ప్రతిష్టను దెబ్బతీసే విధంగా ఉన్నటువంటి వార్తలు ప్రచారం చేసి ఇలా ఆమెకైంది. రేపు మాలాంటి వాళ్ళకు కూడా అయ్యేటువంటి అవకాశం ఉంటుంది చర్యలు తీసుకోకపోతే. కాబట్టి వాళ్ళపైన కేసులు నమోదు చేయండి అని చెప్పేసి ఐఏఎస్ల సంఘం నిన్న ఒక పిటిషన్ అయితే సిసిఎస్లో కంప్లీట్ చేయడం జరిగింది.